హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు. రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఫీడ్బ్యాక్ షేర్ చేయండి అని ఎప్పుడు చెప్పే సింధు ఇవాళ ఏంటి సరికొత్తగా రెసిపీని అసలు ట్రై చేయొద్దు, టైం అండ్ మనీ వేస్ట్ చేయొద్దు అంటుంది అనుకుంటున్నారా? అవునండి. యూజువల్లీ బేకరీ రిలేటెడ్ ఐటమ్స్ ప్రిపేర్ చేయాలంటే ఎంతో శ్రమ, మరెంతో ఖర్చు అవుతుంది. ఇది ఎవరైనా ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిన పాయింట్. అలాంటి ఒక రెసిపీని ఇంట్లో నేను ప్రిపేర్ చేయడం జరిగింది. ఆ రెసిపీ తాలూకా డీటెయిల్స్ ఏంటో, మరి ఎందుకు చేయొద్దు అంటున్నానో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. రెసిపీ ప్రిపరేషన్ కోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి 3 full టేబుల్ స్పూన్స్ ఆఫ్ అన్సాల్టెడ్ బటర్, అంటే సాల్టెడ్ కంటెంట్ లేనటువంటి వెన్నని వేసుకున్నాను. అలాగే ఒక పావు కప్పు పంచదార పొడి వేసుకున్నాను. పావు కప్పు కంటే ఒక 1 inch సైజ్ కొంచెం తక్కువ ఉండేటట్టే పంచదార పొడిని వేసుకోండి. పంచదారని మిక్సీ జార్లోకి వేసి ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుని దాన్ని వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ వెన్న, పంచదార పొడి రెండు కూడా మీ దగ్గర విస్కర్ ఉంటే విస్కర్ హెల్పర్తో, ఆరెల్స్ హ్యాండ్ బ్లెండర్ ఉంటే హ్యాండ్ బ్లెండర్ హెల్ప్తో బాగా స్మూత్ క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా బీట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/8 teaspoon సాల్ట్, 1/4 teaspoon బేకింగ్ పౌడర్ వేసి మరొకసారి విస్కర్ హెల్ప్తో బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/3 కప్ మైదా వేస్తున్నాను. 1/3 కప్ అంటే హాఫ్ కప్ కంటే తక్కువ, పావు కప్పు కంటే ఎక్కువ. ఇలా వేసిన తర్వాత ఇందులోకి 1/8 కప్ ఆఫ్ కోకో పౌడర్ వేసాను. 1/8 కప్ అంటే పావు కప్పులో సగం. సో ఇలా వేసిన తర్వాత చేత్తోనే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా కలుపుకుని ఒక స్మూత్ ఫైన్ డవ్ వచ్చేలాగా ప్రిపేర్ చేసుకోండి. ఈ రెసిపీ ప్రిపరేషన్లో వాటర్ అస్సలు యూజ్ చేయొద్దు. ఇన్ కేస్ మీకు పిండి మిశ్రమం అనేది బాగా డ్రైగా అనిపిస్తే అవసరానికి తగినట్టు కొద్దిగా పాలు అనేది చిలకరించుకుంటూ స్మూత్ పిండి ముద్ద వచ్చేలాగా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు కలుపుకోండి. సో ఇలా కలుపుకున్న పిండిని మనం ఎటువంటి రెస్టింగ్ టైం అనేది ఇవ్వాల్సిన అవసరం లేదండి. మీ దగ్గర బటర్ పేపర్ అవైలబిలిటీలో ఉంటే బటర్ పేపర్ యూజ్ చేసుకోండి. ఆరల్స్ పార్చ్మెంట్ పేపర్ అని కేక్స్ ఇట్లాంటి రెసిపీస్ ప్రిపరేషన్లో అడుగున వేయడానికి యూజ్ చేస్తాం, అది ఉంటే దాన్ని యూజ్ చేసుకోండి. ఏది లేకపోతే ఒక ప్లాస్టిక్ షీట్ మీద ఈ పిండి ముద్ద అనేది పెట్టేసి ప్లాస్టిక్ షీట్ని ఇంకొక వైపు నుంచి క్లోజ్ చేసేయండి. ఇప్పుడు మీ దగ్గర చపాతీలు, అప్పడాలు ఒత్తుకునే కర్ర ఉంటుంది కదా, దాన్ని పెట్టి ఈ పిండి ముద్దని చాలా నిదానంగా ఆ కవర్ మీద నుంచి ఒత్తుకోండి. పైన అంటే హారిజాంటల్గా ఒకసారి, వర్టికల్గా ఒకసారి అలా ఒత్తుకుని ఒక ఫ్లాట్ టెక్స్చర్ వచ్చేలాగా చేసుకోండి. మరీ మందంగా ఉండకూడదు, అలా అని మరీ సన్నగా కూడా ఉండకూడదు. మీకు ఐడియా ఉంటుంది కదా బourbon బిస్కెట్స్ అనేది ఎంత మందంతో ఉంటాయో, సో ఆ మందంతో ఒత్తుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న సైడ్స్, కార్నర్స్ అంతా కూడా ఒక నైఫ్ హెల్ప్తో మీరు కట్ చేసేసేయండి. సో మనకి ఈ బేస్ అంతా కూడా ఒక రెక్టాంగులర్ షేప్ వచ్చేటట్టు చూసుకోండి. ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత నైఫ్ పెట్టి ఒక 1 inch సైజ్ ఆర్ 2 inch సైజ్ ఉండేలాగా మీరు నైఫ్తో ఫస్ట్ నిలువుగా కట్ చేసుకోండి, తర్వాత మధ్యలో అడ్డంగా కట్ చేసుకోండి. ఈ రెసిపీని నేను ఎందుకు ట్రై చేయొద్దన్నానంటే, నేను ఈ రెసిపీ అనేది యాక్చువల్లీ ట్రై చేయాలన్న థాట్ నా మైండ్లో లేదండి. నాకు బourbon బిస్కెట్స్తో కేక్ ప్రిపేర్ చేయాలనుకున్నాను యాక్చువల్లీ, కానీ నాకు అవైలబిలిటీలో బourbon బిస్కెట్స్ దొరకలేదు. సో బourbon బిస్కెట్స్ రెసిపీ కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేస్తే సరిపోతుంది కదా అని నేను యూట్యూబ్లో అలాగే గూగుల్లో సెర్చ్ చేశాను. ఆల్రెడీ ఈ రెసిపీని కొన్ని ఛానల్స్ వాళ్ళు పోస్ట్ చేయడం జరిగింది. ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ఎనీ ఆఫ్ ద నేమ్స్ హియర్. సో ఆ రెసిపీస్ని నేను బేస్గా రిఫర్ చేసుకుంటూ కొన్ని స్లైట్ మోడిఫికేషన్స్ చేస్తూ ట్రై చేశాను. ఐ మీన్ జస్ట్ ఇంగ్రీడియంట్స్ రేషియోలో. బట్ రెసిపీ అనేది అట్టర్ ఫ్లాప్ అయిపోయిందండి. సో చూడండి, మీకే అర్థమవుతుంది. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక స్క్యూర్ హెల్ప్తో ఆర్ ఫోర్క్ హెల్ప్తో మనకి బిస్కెట్స్, బourbon బిస్కెట్స్ పైన హోల్స్ లా ఉంటాయి కదా, సో అలా హోల్స్ లాగా పెట్టుకున్న తర్వాత షుగర్ అనేది జస్ట్ పైన స్ప్రింకిల్ చేసేయండి. ఇప్పుడు ఏదైనా మీరు బేకింగ్ ఓవెన్లో చేసేటట్టయితే బేకింగ్ ట్రే తీసుకోండి. ఆరల్స్ ప్రెషర్ కుక్కర్లో చేసినా లేదా ప్యాన్లో చేసినా ఒక ప్లేట్ తీసుకుని దానికి కంప్లీట్గా గ్రీజింగ్ అనేది చేసేయండి. ఆయిల్తో చేసుకోవచ్చు, బటర్ ఆరల్స్ నెయ్యి, మీకు అందుబాటులో ఉన్న దేనితో అయినా చేసుకోండి. చేసుకున్న తర్వాత మనం నిదానంగా కట్ చేసినటువంటి ఈ బిస్కెట్స్ని నైఫ్ హెల్ప్తో ఆ ప్లేట్లో పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లోకి కొద్దిగా సాల్ట్ ఆర్ శాండ్ పోసుకుని 10 minutes పాటు హై టు మీడియం ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక స్టాండ్ కానీ సెపరేటర్ కానీ పెట్టుకుని 10 minutes ప్రీహీట్ అయిపోయిన తర్వాత ఈ ప్లేట్ని నిదానంగా దానిలోకి పెట్టేసి ఫ్లేమ్ని లోలోకి అడ్జస్ట్ చేసుకుని ప్యాన్కి లిడ్తో క్లోజ్ చేసేసి ఖచ్చితంగా 25 minutes పాటు లో హీట్లోనే మీరు బేకింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు లోపల క్రీమ్ ఫిల్లింగ్ ఎలా చేయాలో చూడండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి 1.5 tablespoons ఆఫ్ అన్సాల్టెడ్ బటర్ వేసుకున్నాను. అలాగే ఒక 1 tablespoon కోకో పౌడర్ వేసుకున్నాను. పావు కప్పు కంటే కొంచెం తక్కువగా, అంటే పావు కప్పు కంటే ఒక 1 tablespoon తక్కువగా పౌడర్ షుగర్ అనేది వేసుకున్నాను. ఈ 3 ఇంగ్రీడియంట్స్ని కూడా విస్కర్ హెల్ప్తో బాగా గట్టిగా కలుపుకోండి. మనకి కన్సిస్టెన్సీ అనేది వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు రావాలి. ఇలా వచ్చిన ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి పెట్టుకుని
డీప్ ఫ్రిడ్జ్ లో ఒక 30 minutes పాటు రిఫ్రిజిరేట్ చేసేసుకోండి. డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి, నార్మల్ రిఫ్రిజిరేటర్ లో కాదు. సో పెట్టుకున్న తర్వాత మనకి అది కూలింగ్ అవుతూ ఉంటుంది. మీన్ వైల్ మనకి బిస్కెట్స్ కూడా బేక్ అయిపోయినాయి. ఈ బిస్కెట్స్ అనేది మీకు వేడి మీద ఉన్నప్పుడు మెత్తగానే ఉంటాయి, బట్ చల్లారే కొద్దీ అవి గట్టిపడిపోతాయి అనే విషయం గుర్తుంచుకోండి. సో ఫ్లేమ్ అనేది టర్న్ ఆఫ్ చేసి ఈ ప్లేట్ లో ఉన్న బిస్కెట్స్ అనేవి కంప్లీట్ గా రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత జస్ట్ నైఫ్ హెల్ప్ తో చూసారు కదా, ఇలా లేపితే ఇమీడియట్ గా బిస్కెట్స్ అనేవి లెగుస్తాయి. నేను తీసుకున్న ప్లేట్ లో ఆ కార్నర్ ఏవైతే బిస్కెట్స్ పెట్టానో అవి మాడిపోయినాయి. నేను ఫ్రాంక్ గానే చెప్తున్నానండి, అవి మాడిపోయినాయి. ఎందుకు మాడిపోయినాయి? ఓవర్ హీట్ అనుకుంటే కాదు. మరి ఎందుకు మాడిపోయి అనేది నాకు కూడా ఇప్పటికీ అర్థం కావట్లేదు. సో ఇప్పుడు మీన్ వైల్ మనకి ఈ క్రీమ్ అనేది కూలింగ్ నుంచి తీసేసాం కదా. సో ఈ క్రీమ్ ని చేత్తో పెట్టుకోగలిగితే చేత్తో పెట్టండి, లేదా పైపింగ్ బ్యాగ్ లోకి పెట్టి దాని మీద కొత్తుకోండి, లేదా స్పూన్ హెల్ప్ తో యూనిఫామ్ గా స్ప్రెడ్ చేసుకుని ఇంకొక బిస్కెట్ ని దాని మీదకి శాండ్విచ్ లాగా క్లోజ్ చేసేయండి. చూపులకి ఎగ్జాక్ట్లీ మనకి ప్యాకెట్స్ లో నుంచి తీసిన బోర్బన్ బిస్కెట్స్ లాగానే ఉంటాయి. ఇన్ కేస్ నాకు మాడిపోయినట్టు మీకు మాడిపోకుండా ఉంటే అలాగే ఉంటాయి. బట్ టేస్ట్ అయితే నన్ను అడిగితే 100 marks, ఈ రెసిపీకి అడిగితే నేనైతే ఈ రెసిపీకి ఒక 10 marks మాత్రమే ఇస్తానండి. సో నేను ట్రై చేసి నేను ఫెయిల్ అయిన రెసిపీ అయినా కూడా మీరందరూ కూడా ఇలాంటి మిస్టేక్స్ చేయొద్దు అని చెప్పడం కోసం ఈ రెసిపీ పోస్ట్ చేయడం జరిగింది. ఐ హోప్ యూ ఆల్ విల్ అండర్స్టాండ్.